క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనే 40 రోజుల పాఠ్యభాగంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి ఈ యొక్క అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. దేవుని ప్రణాళికలో సంఘములో నిలిచి ఉన్న మనం దేవుని వాక్యంలో స్థిరంగా ఉండాలి. సువార్త ద్వారా రక్షించబడి బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడిన మనం సంఘంలోని బోధన విధానాల్లో కట్టుబడి సంఘ నియమాల్లో జీవించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితంలో వాక్యానుసారంగా జీవించుటకు ప్రయత్నించాలి. అనుదినం లౌకిక జీవితంలో వాక్యం నిమిత్తం శ్రమ కలుగుతూనే ఉంటుంది. చీకటి మనలను లోకంలోనికి ఎప్పుడూ లాగుతూనే ఉంటుంది. నామకార్థ క్రైస్తవ విశ్వాసం మనలో లేకుండా చూసుకోవాలి. అనుదినం మనం చేసే పనిలో ఒత్తిడి దేవుని నుండి వాక్యం నుండి దూరం కాకుండా చూసుకోవాలి. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబటకు అనుదినం ప్రయత్నించాలి. దేవుని వాక్యంలో వేరుపారిన అనుభవం తుఫాను వంటి అలజడి సంభవించినా కదల్చబడదు. ఎటువంటి శ్రమ వచ్చినా తట్టుకునే శక్తిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మహత్తర శక్తి మనలను భద్రపరుస్తుంది. ఏ విధమైన శ్రమలు ఎదురైనప్పటికీ ప్రతి క్రైస్తవ విశ్వాసి సువార్త కొరకు పనిచేయాలి. మన గురి నూతన ఆత్మల రక్షణ కొరకైన ఆలోచనలతో నిండి ఉండాలి. ఆత్మల కొరకైన భారం స్త్రీ ప్రసవ వేదన పొందినంతగా ప్రయాసపడాలి. ఇట్టి ప్రయాస మనం పొందినప్పుడే సిలువలో క్రీస్తు శ్రమ పరిపూర్ణమవుతుందని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవాలు పొందుతూ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందుతూ అనేకులను క్రీస్తు వైపు నడిపించే భారమే క్రీస్తుతో శ్రమానుభవం అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.